ఐబొమ్మ రవిని మన తెలంగాణ పోలీసు ఎలా పట్టుకున్నారో మీ అందరికి తెలుసా? లాస్ట్ టైం ఐబొమ్మ రవి ఏమన్నాడు, నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు, దాని గురించి మీరు ఆలోచించకండి, లేదంటే నేను మీ గురించి ఆలోచిస్తా అని పోలీస్కే కౌంటర్ ఇచ్చిండు. ఉండొచ్చు చాలా మందికి. సో తెలంగాణ పోలీస్ ఎలా పట్టుకున్నారంటే, ఐబొమ్మ రవి అనే వ్యక్తి కుక్కడపల్లిలో ఉంటుండే, అక్కడ నుంచి ఫ్రాన్స్లో పోయిండు. ఫ్రాన్స్లో ఇదంతా నెట్వర్క్ అనేది నడిపించుకుంటుండు మంచిగా. సో ఆయన మ్యారీడ్, వాళ్ళ వైఫ్ అయినా ఇద్దరు కలిసి ఉంటుండే. మధ్యలో ఏదో గొడవలు వచ్చేసినాయి, ఇద్దరు విడిపోయారంట. మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏదో టెన్షన్ నడుస్తుందంట. సో రవి అయితే ఫ్రాన్స్లో ఉండి అంతా నెట్వర్క్ నడిపిస్తుండు. అండ్ దాని తర్వాత వాళ్ళ వైఫ్ డైవర్స్ పెట్టుకుందామని రవికి చెప్పింది. సో ఆ రవి డేట్ కోర్టులో పోయి డైవర్స్ తీసుకోవాలి కదా. సో అందుకొని ఇండియాకి ఫ్లైట్ వేసుకొని వచ్చిండు ఎయిర్పోర్ట్లో. రాగానే పోలీసు వాళ్ళు ఎలా పట్టుకున్నారంటే, వాళ్ళ వైఫ్ మన తెలంగాణ పోలీస్కి మొత్తం చెప్పేసింది. సో అలా వచ్చి రవిని పట్టేసుకున్నారని. ఇది ఏదైతే నేను చెప్తున్నానో ఈ ఇన్ఫర్మేషను ఒక పెద్ద న్యూస్ ఛానల్ చెప్పింది. సో అదే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వేరే స్టోరీస్ కూడా ఉండొచ్చు, మన పోలీస్ దగ్గర వేరే ఇంటెలిజెన్స్ కూడా ఉండొచ్చు. బట్ న్యూస్లో ఏదైతే పెద్ద న్యూస్ సంస్థ చెప్తున్నారో అదే నేను మీ అందరికీ చెప్తున్నాను. అండ్ అందరూ రవిని శివాజీ మూవీలో ఉన్న రజనీకాంత్ లెక్క పోలుస్తున్నారు. ప్రజల కోసం పనిచేసిండు, ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని కామెంట్లు వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.